ఎస్ఆర్కేటి కాలనీలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న అసాంఘిక కార్యకలాపాలపై కొన్ని కథనాలు రాసిన సందర్భంగా గిట్టని కొంతమంది విలేకరి అయిన షేక్ నాకూర్ సుబానీపై దాడి చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న విలేకరుల నాగర్ సుబానీ పరామర్శించి జరిగిన వాస్తవాలు తెలుసుకుని వారిపై జరిగిన దాడిని ఖండించిన సామాజిక ఉద్యమ నేత అట్లూరి విజయ్ కుమార్, రాష్ట్రమాల మహానాడు అధ్యక్షుడు తుళ్ళూరు శివయ్య. మైనారిటీ కాబట్టి బీసీబీ తర్వాతనే సెకండరీ కేటగిరీ తీసుకోవడం అట్లా కూడా జరిగింది. అయితే ఆల్రెడీ యూపీఏ గవర్నమెంట్ బాలకృష్ణ రైల్వే కమిషన్ రిపోర్ట్ కూడా ఆల్రెడీ ఇచ్చి ఉంది. దేశంలో 10 to 12% ఉన్నారండి. కాబట్టి దానికి ఏ ఆటంకం రాని ఏ రూల్ ఆఫ్ రెగ్యులేషన్ ఈ జనాభా ప్రతిపాదన కూడా మాకు మేమెంతో మా వాటా అంత అనే సామాజిక న్యాయంతో అమలు కావాలని కోరుకుంటున్నాం. బట్ ఏంటంటే మాకు రిజర్వేషన్ లేక మేము బయటికి రావాలి. 50% అదేదో 50% మహిళలకు ఇవ్వాలి. అదే పరంగా గత మన 1992 మన బీసీ అంటే 90లో బీసీ మండల కమిషన్ వచ్చినాక కూడా 92లో బీసీ మనకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ క్రమేణా అంటే అప్పటికి మన మండల కమిషన్ అప్పుడు బీసీల రిజర్వేషన్ని అక్కడ వర్గీకరణ చేస్తేనే 69% వచ్చింది. టోటల్ 50% బీసీలకు వచ్చింది. 50% వచ్చినటువంటి బీసీలలో 30% బీసీస్కి, 20% ఎంబీసీలకు వచ్చింది. 2013 నుంచి 2021 నుంచి 2022 కమిషన్ దృష్టి తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీ ఎగ్జామిన్ కన్సిడర్. విద్య అనేది ఇప్పటివరకు లేదు సార్. అంటే 100లో ఒక 10% మంది మేము చదువుకున్న వాళ్ళం. మళ్ళీ ఏంటిదంటే సార్ అవసరం ఏంటిదంటే ఫస్ట్ రిజర్వేషన్. ఎన్నికలలో చాలా మంది ఉన్నాం కానీ ఒక 5 కమిషన్ వచ్చిపోయింది. ఇంకేదైనా వాడు ఎగ్జామిన్ చేస్తా రిజర్వేషన్ రిజర్వేషన్ మాకు ఇక్కడ కల్పించలేరు. దాన్ని మాత్రం మీరు నిర్ధారణ చేసినప్పుడు దీన్ని పరిధిలోకి తీసుకొని చేయాలన్నది ప్రధాన అంశం. కులాలలో ఒక 5 నుంచి 10 కులాలు మాత్రమే రాష్ట్రంలో ఎలివేట్ అయ్యి వారికి కొత్త గొప్ప కనీసము జనాభా ఉన్నందుకనే వారికి గుర్తింపు దొరికే అవకాశం లభిస్తుంది సార్. కానీ మిగతా కూడా సవరించి మమ్మల్ని ఆదుకోవాలి అని విధాలు. మరి ముఖ్యంగా మాకు బీజీపీ సీరియల్ నెంబర్ 15లో ఉన్నాం. కాబట్టి దేవాలయ కమిటీలో మాకు మహిళలకి కానీ మహిళల వారికి కానీ మాకు ఆ కమిటీలో ఒక ఉపాధి కల్పించాలి సార్. ఎందుకంటే ఎన్నికట్లాగా నూనె తీసే అదే బతికేది అనేది ఇప్పుడు జరగలేదు. ఇక్కడ రావడం అనేది మేము బీసీలో అందరం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి బీసీలుగా సమస్యలు చెప్పుకునేటువంటి కమిషన్ లేకపోవడం వల్ల మేము వెనుకబడిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఉపాధి పరంగా నా పేరు తాడిశెట్టి. ప్రాణం అత్యంత ప్రమాదాలు పాట కావాలి సార్.